ఫ్రెండ్స్, యూట్యూబర్ వైష్ణవి మనల్ని వదిలి వెళ్లిపోయి 13 రోజులవుతున్నా ఆమెను హతమార్చిన తన భర్తకి, అతనికి సహకరించిన తల్లి అన్నలకి ఎటువంటి శిక్ష పడుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొనింది. ఇక ఈ క్రమంలోనే వైష్ణవి తరపున లాయర్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాల్ని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. అలా ఇప్పటికే హరిబాబుపై సెక్షన్ 80, 103 సబ్ క్లాస్ 1 అండ్ 49 అని 5 కేసులని నమోదు చేయగా బిఎన్ఎస్ న్యాయశాస్త్రం ప్రకారం సెక్షన్ 80 అంటే డౌరీ కేసుకి సంబంధించిందై, సెక్షన్ 103 మర్డర్ చేసినందుకు గాను, సెక్షన్ 49 ఒక్కరు లేక ఎక్కువ వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం, అలా మరో 2 కేసులు వైష్ణవిని చిత్రహింసలు చేసినందుకు గాను విధించే సెక్షన్లని. ఈ కేసులని పోలీసులు కరెక్ట్ గా నిర్వహించినట్లయితే హరిబాబుకి ఉరి శిక్ష గాని, జీవిత ఖైదు శిక్ష గాని పడేందుకు అవకాశాలున్నాయని, కానీ ఈ కేసు ట్రయల్ కి రావడానికి కనీసం 1 సంవత్సరం వరకు టైం పడుతుందని, ఇక ఇప్పటికే హరిబాబుని, అతని తల్లి అన్నల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియరీ రిమాండ్ కి పంపగా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఛార్జ్ చేయడానికి కనీసం 6 నెలల టైం పడుతుందని, ఒకవేళ 3 నెలలలోపే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లయితే బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చని, కానీ 3 నెలల వరకు బెయిల్ రావడానికి అవకాశం లేదని. ఇక వైష్ణవి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు కావడంతో వైష్ణవి కుటుంబ సభ్యులు వారికి త్వరగా శిక్ష విధించాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ కేసుని అతని దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అరేంజ్ చేస్తే ఇమీడియట్ గా ట్రయల్ చేసి వెంటనే దోషులకి శిక్ష పడేలా చేయొచ్చని, అలా వారందరికీ గనుక ట్రయల్స్ లో శిక్ష పడినట్లయితే సమాజంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశాలున్నాయని, ఒకవేళ పోలీసులు విట్నెస్లని కరెక్ట్ గా ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లయితే కోర్టు హరిబాబుకి ఉరిశిక్ష వేసే ఛాన్స్ ఉందని, వైష్ణవి కేసులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని వైష్ణవి లాయర్ సత్యనారాయణ గారు చెప్పుకొచ్చారు. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు, శత్రుబాధ, కుటుంబ సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాల్ చేయండి 7415166726. ఇక అలా ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కాకుండా నార్మల్ కోర్టులో జరిగితే ఈ కేసు రావడానికి కనీసం 1 సంవత్సరం టైం పడుతుందని, ఇక ఆ మధ్యలోనే 3 నెలల తర్వాత హరిబాబు, అతని తల్లి అన్నలు బెయిల్ మీద బయటికి వచ్చే అవకాశాలున్నాయని లాయర్ సత్యనారాయణ గారు చెప్పడంతో వైష్ణవి అభిమానులు ఎలాగైనా ఈ కేసుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలో వారికి శిక్ష విధించాలని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పోలీసులు ఇప్పటికే ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయగా అందులో 5 టీములు పనిచేస్తూ ఉండడంతో మొదటి టీం ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ని వెల్లడించింది. ఇక అందులో వైష్ణవి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ని పూర్తి చేయగా ఆ తర్వాత ఎంఎల్టీ కోర్సులో చేరిందని, అలా ల్యాబ్ పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లడంతో అక్కడే పేషెంట్స్ కి హరిబాబు అటెండర్ గా పనిచేస్తుండేవాడని, ఇక వైష్ణవిని చూసి మొదటి చూపులోనే హరిబాబు ప్రేమలో పడి తన వెంట పడుతూ అతని ప్రేమని వ్యక్తపరచగా మొదట్లో వైష్ణవి హరిబాబుకి నో చెప్పడంతో అందుకు హరిబాబు వైష్ణవి లేకుంటే తాను బ్రతకకూడదని తన ప్రాణాలు తీసుకునేందుకు కూడా సిద్ధపడడంతో వైష్ణవి అతని ప్రేమని అంగీకరించిందని, అలా వీరిద్దరి ప్రేమ గురించి తెలిసి మొదట్లో వైష్ణవి ఫ్యామిలీ గాని హరిబాబు ఫ్యామిలీ గాని ఒప్పుకోలేదని, అలా వీరి ప్రేమకి పెళ్లికి మధ్య దాదాపు 2 సంవత్సరాల సమయం గడిచిపోయిందని, ఇక ఒక స్టేజిలో హరిబాబు వైష్ణవిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న వైష్ణవి ఫ్యామిలీ, హరిబాబు ఫ్యామిలీ వీరి పెళ్లికి ఒప్పుకోకపోయినా పట్టించుకోకుండా 10 నెలల క్రితమే వారిద్దరికి పెళ్లి చేసి హరిబాబుని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇక అలా వైష్ణవి యూట్యూబ్లో రీల్స్, వీడియోస్ చేస్తూ సంపాదిస్తుండడంతో వైష్ణవి ఫ్యామిలీ సలహాతో హరిబాబు కూడా ఉద్యోగం వదిలేసి వైష్ణవితో పాటే వీడియోలు, రీల్స్ చేస్తూ వచ్చాడు. ఇక అలా వైష్ణవితో పెళ్లి ఇష్టం లేని హరిబాబు కుటుంబం ఎన్ని రోజులైనా హరిబాబుని చేరదీయకపోవడంతో వైష్ణవి కుటుంబ సభ్యులుంటున్న ఇంటి పక్కనే 2 గుంటల స్థలంలో ఒక ఇల్లుని కూడా కట్టించేందుకు సిద్ధమయ్యారు. కానీ హరిబాబు ఫ్యామిలీ మాత్రం వైష్ణవిని వదిలేసి తాము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 4 ఎకరాల పొలంతో పాటు 20 లక్షల కట్నం వస్తుందని చెప్పగా హరిబాబు ఆలోచనల్లో పడి తరచూ ఇదే విషయం గురించి ఆలోచిస్తుండేవాడు. ఇక అలా భార్య కూడా తరచూ యూట్యూబ్ వీడియోస్లో పడి తనని పట్టించుకోకపోవడంతో తనని లేపేసి ఆ యూట్యూబ్ ఛానల్ని సొంతం చేసుకోవాలని హరిబాబు ఒక ప్లాన్ వేశాడు. దీంతో హరిబాబు తన అత్తింటి డాబాని ఆనుకొని ఉన్న పక్కింటి వారి డాబా ఎత్తుగా ఉండడంతో దానిపై కూర్చొని మొత్తం ప్రదేశం అంతా రెక్కీ చేస్తూ ఎవరొస్తున్నారు, ఎవరు ఏ టైంకి వెళ్తున్నారు అనే విషయంపై మానిటరింగ్ చేయడం మొదలెట్టాడు.
ఇదిలా ఉంటే వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో తరచూ ప్రాంక్ వీడియోస్ చేస్తూ వాటి ద్వారా నెలకి 25,000 నుండి 50,000 మధ్యలో సంపాదిస్తుండేది. ఇక అలా వైష్ణవిని త్వరలోనే ఎలాగోలా ఈ భూమి మీద లేకుండా చేస్తానని గ్రహించిన హరిబాబు యూట్యూబ్కి సంబంధించిన పాస్వర్డ్ని, అకౌంట్ డీటెయిల్స్ని తీసుకొని తన మొబైల్ నెంబర్ మీద చేంజ్ చేసుకోవాలనుకున్నాడు. అలా వైష్ణవితో ఇదే విషయం గురించి మాట్లాడుతూ తన ఫోన్ లాక్కునేందుకు ట్రై చేయగా వైష్ణవి అతనికి ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో ఒక స్టేజిలో హరిబాబు వైష్ణవిని గట్టిగా కొట్టగా స్పృహ కోల్పోయింది. ఇక ఈ సమయంలోనే హరిబాబు వైష్ణవి ఫోన్ని లాక్కొని తన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ని తన పేరు మీదికి మార్చుకొని ఇక పైన యూట్యూబ్ నుండి వచ్చే డబ్బంతా తన అకౌంట్కే వస్తుందనుకున్నాడు. అలా తన పని పూర్తయ్యాక వైష్ణవిని హతమార్చి ఈ ఇన్సిడెంట్ని తను చేయలేదని ఎవరో చేశారనేలా క్రియేట్ చేసేందుకు ట్రై చేసి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో తనకి వచ్చే యూట్యూబ్ డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తన తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లైఫ్లో ఏ లోటు లేకుండా గడపాలనుకున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడే పోలీసులకి పట్టుబడగా పోలీసులు తనని రిమాండ్కి పంపించారు. ఇక అలా వైష్ణవి కూడా ప్రతి వీడియోలోనూ తన భర్తని తిట్టడం, అతనికి వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని, అతనికి తన బిడ్డ అంటే ఇష్టం లేదని చెప్పి ప్రాంక్ వీడియోలు చేయడం, వాటికి మంచి వ్యూయర్షిప్ రావడంతో హరిబాబు తన వల్లే వైష్ణవి యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుందని, ఆ ఛానల్ తనకే సొంతమని డిసైడ్ అయ్యాడు. కానీ తన పాపం పండి విషయం బయటికి రావడంతో పోలీసులు ప్రాథమికంగా రిపోర్ట్ని ఫైల్ చేశారు. అంతేకాకుండా హరిబాబు ఇంట్లో నుండి పారిపోయే ముందు తన కాల్ డేటా హిస్టరీని, కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ని డిలీట్ చేయగా పోలీసులు హరిబాబు కాల్ హిస్టరీని, వాట్సాప్ చాట్ మొత్తం రికవరీ చేయడంతో పైన చెప్పిన విషయాలన్నీ బయటపడ్డాయి. ఇక వాట్సాప్ ఆధారంగా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశామని, త్వరలో కోర్టులో సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా హరిబాబుకి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు మీడియాకి తెలియజేశారు. ఏదేమైనా వైష్ణవి లాంటి 19 ఏళ్ల చలాకీ అమ్మాయి తన భర్త స్వార్థానికి ఇలా అవ్వడం చాలా బాధాకరం. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరగా స్పందిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా హరిబాబుకి, అతని ఫ్యామిలీకి శిక్ష పడేలా చేయాలని వైష్ణవి అభిమానులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. హరిబాబుకి ఎటువంటి శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.